పండగల పేరుతో ఫోన్లకు మెసేజ్లు పంపి సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఎథికల్ హ్యాక్ విజయ్. ఇక దీపావళి క్రాకర్స్ పైన భారీ తగ్గింపు అంటూ మెసేజ్లు పంపిస్తున్నారు. పండగకు బంపర్ ఆఫర్లు అని ఈమెయిల్కు, టెలిగ్రామ్, వాట్సాప్కి లింక్స్ పంపిస్తున్నారు. ఫేక్ వెబ్సైట్లను క్లిక్ చేస్తే అకౌంట్లోని డబ్బులు ఖాళీ అవుతోందని అంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. పండగ ఆఫర్లతో వచ్చే లింక్స్ నమ్మవద్దని అంటున్న సైబర్ ఎక్స్పర్ట్స్. ఎథికల్ హ్యాకర్ విజయ్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నేరాలు అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మనం గమనిస్తే ప్రతి నిమిషం ఏదో ఒక చోట అయితే సైబర్ క్రైమ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలను మోసం చేస్తూనే ఉన్నటువంటి సైబర్ నేరగాళ్ళు అయితే ఇటు పండుగల నేపథ్యంలో మనం చూస్తే ఇటీవల వచ్చినటువంటి దసరా పండుగ కానీ, ఇప్పుడు రాబోయేటువంటి దీపావళి పండుగ కానీ, పండుగలకు ప్రజలకు ఉండేటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇటు షాపింగ్లో కానీ లేదంటే ఆన్లైన్ షాపింగ్లో ప్రత్యేకంగా వారు కొనుగోలు చేసినటువంటి సందర్భంలో అయితే ప్రత్యేకంగా ఫేక్ వెబ్సైట్లను ఏర్పాటు చేసుకొని ప్రజల నుంచి డబ్బులు లాక్కోవడంతో పాటు వారి అకౌంట్లను కూడా హ్యాక్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో దీపావళి పండుగ సందర్భంలో ప్రజలందరికీ కూడా ఇటు సైబర్ నేరగాళ్ల చర్యలు ఏ విధంగా ఉన్నాయి మనతో మాట్లాడడానికి మనతో సైబర్ ఎక్స్పర్ట్, అదేవిధంగా ఎథికల్ హ్యాకర్ విజయ్ ఉన్నారు. మరిన్ని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు సైబర్ నేరగాళ్ళు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు? సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త పందాలు, కొత్త కొత్త ప్లాన్స్తో వీళ్ళు ప్రజలను మోసం చేయడానికి వస్తూ ఉన్నారు. పండగలే టార్గెట్గా ఇప్పుడు మనం చూసినట్లయితే దీపావళికి ఈ యొక్క పండగకి చాలా కొన్ని వందల సంఖ్యలో ఈ యొక్క నకిలీ వెబ్సైట్లు అనేవి పాపప్ అవుతూ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా, మెటా ఈ యొక్క సర్వీసెస్ ద్వారా చాలా చోట్ల ఈ యొక్క యాడ్స్ రన్ అవుతూ ఉన్నాయి. భారీ డిస్కౌంట్ల పేరుతో, తక్కువ రేట్ల పేరుతో క్రాకర్స్ని మేము అమ్ముతాము, మీకు ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ ఇస్తామని కొన్ని వెబ్సైట్లు తమిళనాడు నుంచి అక్కడ ఉన్న అడ్రస్లతో పాపప్ అవుతూ ఉన్నాయి. 500, 600 విలువ చేసే యొక్క ఒక్కొక్క క్రాకర్ని మేము 30 రూపాయలు, 40 రూపాయలకే మేము అమ్ముతున్నాము, హోల్సేల్లో కొనుక్కోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ ఫేక్ వెబ్సైట్లో ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మెటీరియల్ అనేది రాదు. రెండోది ఏంటంటే ఈ యొక్క మోసగాళ్ళ డబ్బుల్ని కొట్టేసి వితిన్ ఒక గంటల వ్యవధిలో ఆ డబ్బుని దేశాన్ని దాటిస్తున్నారు. ఈ యొక్క క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయని చెప్తున్నాను. సార్, మనం ప్రధానంగా చూస్తే పండుగలు అనగానే చాలా కంపెనీలు, మనం ఇటు కార్స్ కానీ ఏదైతే కాస్ట్యూమ్స్ కానీ చాలా వరకు డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఆన్లైన్లో కూడా డిస్కౌంట్లు ఇస్తున్నారు కదా. సో వాటిని అదేవిధంగా ఫేక్ వెబ్సైట్ను ఏ విధంగా గుర్తించాల్సి ఉంటుంది సార్? మనం ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్రాకర్స్నే చూసినట్లయితే కనుక వాటికి ఎక్స్ప్లోజివ్ లైసెన్సులు అనేవి ఉండాలి. చాలా స్టేట్స్లో ఈ రకంగా క్రాకర్స్ని ఆన్లైన్లో అమ్మకూడదు, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని రకాల క్రాకర్స్కి అనుమతి లేదు కొన్ని స్టేట్స్లో. సో ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఈ రకంగా లీగల్గా పాసిబుల్ కాదు. ఒక బ్రాండెడ్ నేమ్స్తో వీళ్ళ ఫోటోలు యూజ్ చేసి కొన్ని స్టాండర్డ్ అని చెప్పి, లేకపోతే శివకాశి అనే కొన్ని బ్రాండ్స్ని యూజ్ చేసి చాలామంది ఈ యొక్క ఫేక్ వెబ్సైట్లను రన్ చేస్తూ ఉన్నారు. హోల్సేలర్స్ మెయిన్గా ఈ యొక్క వెబ్సైట్ల ద్వారా కొనుక్కొని మళ్ళీ ట్రేడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఫిజికల్గా ఆ యొక్క లొకేషన్కి వెళ్ళి అక్కడ ఆ యొక్క షాపులు ఉన్నాయో లేదో చూసుకొని అక్కడ మీరు భారీ హోల్సేల్లో కొనుక్కోవాలనే జాగ్రత్తలు చెప్తూ ఉన్నాం. మన పీపుల్ ఏంటంటే లోకల్గా మనకి చాలా స్టాల్స్ ఉంటాయి. దీపావళి అనగానే చిన్న చిన్న షాపులు, క్రాకర్ షాపులు చాలా పెడుతుంటారు. సో లోకల్స్ని సపోర్ట్ చేయడం చాలా మంది, ఎందుకంటే ఈ స్కామర్స్ అనేవాళ్ళు ఏ రూపంలో వస్తున్నారు అనేది మనం పసిగట్టడం చాలా కష్టతరం అయిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఈ ఆన్లైన్లో ఏదో ఒక విధంగా వాళ్ళు కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నో ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఏది లేదు కాబట్టి ఇలానే జాగ్రత్తగా ఉండాలనేసి బెటర్ మనం లోకల్ బిజినెస్ని సపోర్ట్ చేయడం చాలా మంచిది. అదే వెబ్సైట్లు ఉపయోగం అనేది చాలా తగ్గించడం మంచిది. వేరే ఇతరత్ర ఈ బట్టలు కానివ్వండి, ఇంకోటి కానీ వీటికంటూ ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉన్నాయి. అమెజాన్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ నుంచి కొనుక్కోవడం మంచిది. ఈ యొక్క ఫేక్ వెబ్సైట్స్ని మనం ఐడెంటిఫై చేయాలన్నా కొంచెం కష్టతరమైన అనేది నేను చెప్తాను సార్. ప్రధానంగా మనం చూస్తే ఈ కొనుగోలు జరిగేటువంటి ప్రక్రియలో చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి కస్టమర్స్కి. అంటే ఇటు క్యాష్ ఆన్ డెలివరీ కానీ లేదంటే ఆన్లైన్లో ఓటీపీ ద్వారా చెప్పడం కానీ, ఇలాంటి సందర్భంలో ఎలాంటి సైబర్ మోసాలు జరుగుతుంది? సో బేసిక్గా ఈ యొక్క ఫేక్ వెబ్సైట్ని గూగుల్ ఐడెంటిఫై చేస్తే, మామూలుగా సెర్చ్ ఇంజిన్లో మనం సెర్చ్ చేసినప్పుడు మ్యాక్సిమం వాటిని ఫిల్టర్ చేసేస్తుంది ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది. బట్ ఈ రకంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదంటే ఫేస్బుక్ యాడ్ల ద్వారా వచ్చిన లింకులు కనుక మనం ప్రెస్ చేసినప్పుడు దానిలో మన ఫోన్ నెంబర్, ఓటీపీ ఇచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మన రీసెంట్గా జరిగిన దసరా కూడా ఎన్నో వేల కంప్లైంట్స్ నమోదయ్యాయి. అప్పుడు కూడా చాలామంది డబ్బును కోల్పోయారు, చాలామంది కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. కొన్ని సిఓడి ఆర్డర్లు, క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ల పేరు మీద కూడా మీరు వచ్చిన తర్వాతే డబ్బులు ఇవ్వండి అనే దాంట్లో కొన్ని నకిలీ ఈ యొక్క ప్యాకేజీలను ఇచ్చి మోసం చేయడం జరిగింది డబ్బు తీసుకున్న తర్వాత. అలానే ఈ ఓటీపీ ప్రక్రియలో కూడా చాలా భారీ మోసాలు జరుగుతున్నాయి. స్కామర్లు ఇమీడియట్గా మన
అకౌంట్లో ఉన్న డబ్బుల్ని దోచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఉన్న ఏపీకేలు కానీ ఇన్స్టాల్ చేసి, లేదంటే మన ఫోన్పేని హ్యాక్ చేసి కానివ్వండి, రకరకాల మెథడ్స్ యూజ్ చేసి ఈ యొక్క డబ్బును కొట్టేస్తున్నారు. కాబట్టి ఈ రకమైన ఫేక్ వెబ్సైట్ అనే కాదు, కొంచెం అబ్నార్మల్గా కనిపించిన ఏ వెబ్సైట్ నుంచి అయినా సరే మనం గుడ్డి నమ్మకంతో కొనకూడదు అని చెప్తున్నాను. ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఫర్ కొన్ని రోజుల వరకు మనం ట్రస్టెడ్ వెబ్సైట్ నమ్ముకోవడం చాలా మంచిది అనేది నేను చెప్పగలుగుతాను. ప్రధానంగా మనం చూస్తే సాధారణంగా ప్రతి వస్తువు కూడా ఆన్లైన్లో, ఇటు ఫుడ్ కానీ అన్నీ కానీ ఏ రోజు ఆ రోజు ఆన్లైన్లో కొనుక్కున్న సందర్భంలో, సో పండుగల సందర్భంలో కూడా కొనుగోలు చేయాలనుకున్నటువంటి ప్రజలకు మీరేం చెప్తారు సార్? ఫర్ నౌ, ఎందుకంటే మన సొంత సాఫ్ట్వేర్స్ మనం తయారు చేసుకుంటున్నాం, ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకుంటున్నాం, సొంత ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్ని ఇంకా మనం ఎవాల్వ్ అవుతూ ఉన్నాం. కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ ఫిల్టర్ ప్రాసెస్లో పోతూ ఉంటాయి. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిట్యువేషన్లో మనం చాలా వీక్గా ఉన్నాం, చాలా ఎక్స్పోజ్ అయ్యి ఉన్నాం. కాబట్టి ఆన్లైన్లో మనం ఏం పర్చేజ్ చేస్తున్నా మ్యాక్సిమం ట్రస్టెడ్ వెబ్సైట్స్ నుంచి పర్చేజ్ చేయండి. గూగుల్ ఫిల్టర్స్లో మనం చెక్ చేసినప్పుడు కూడా వాటి రేటింగ్స్, రివ్యూస్ అన్నీ చూసుకోండి. ఫేక్ రివ్యూస్ కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం ఆల్రెడీ పాతవి ఏవైతే వెబ్సైట్లు ఉన్నాయో వాటిని ఫాలో అవటమే మంచిది అనేది నేను చెప్పగలుగుతున్నాను. ట్రస్టెడ్కి సంబంధించినటువంటి ఏదైతే సైట్స్ ఉన్నాయో, ఇటు అమెజాన్ కానీ తదితర షాపింగ్ సంబంధించినటువంటి ఒక సైట్లలో మాత్రమే కొనుగోలు చేయాలి. లేదా ఏదైతే భారీగా డిస్కౌంట్లు, భారీగా ఆఫర్లు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నటువంటి ఫేక్ వెబ్సైట్ల ద్వారా కొనుగోలు చేసినట్లయితే వారికి మనకు సంబంధించినటువంటి డాటా పోవడంతో పాటు డబ్బులను కూడా దోచుకునేటువంటి ప్రభావం ఉంది. గతంలో కుంభమేళ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా అయితే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే మనతో సైబర్ ఎక్స్పర్ట్ విజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.